హాయ్ నమస్తే మానసి మేడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా పేరు నాగమల్లిక. నేను మేడంని కలవక ముందు చాలా ఆందోళనగా ఉండేదాన్ని. యూట్యూబ్లో మేడం వీడియో చూసి మేడంకి కాల్ చేశాను. ఇన్నర్ హీలింగ్ తీసుకోమని మేడం సలహా ఇచ్చారు. మేడం చెప్పిన విధంగానే ఇన్నర్ హీలింగ్ తీసుకున్న తర్వాత నాలో చాలా మార్పులు వచ్చింది. నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. నేను 21 డేస్ హీలింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. క్లాస్లో మేడం హోపోనోపో, మెడిటేషన్, మ్యానిఫెస్టేషన్, విజువలైజేషన్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ మా చేత చేయించేవారు. ఇవి చేయడం వల్ల నేను ఎన్నో బెనిఫిట్స్ పొందాను. నన్ను నేను మోటివేషన్ చేసుకోగలిగాను. అలాగే కొత్త కారు కొనగలిగాము. నేను ఆ 21 డేస్ క్లాస్లోనే మ్యానిఫెస్టేషన్ చేసుకున్నాను. గార్డెన్ కావాలని, అలాగే నల్ల పూసల గొలుసు పెద్దది కావాలని మ్యానిఫెస్టేషన్ చేసుకున్నాను. నేను చేసుకున్న విధంగానే అనతి కాలంలోనే నాకు వచ్చాయి. నేను ప్రోగ్రామ్స్ ఇవ్వాలని, మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని, కోలాటంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నాను. నేను ఏ విధంగా అయితే కోరుకున్నానో అలానే జరిగింది. నేనిప్పుడు కస్తూరి కోలాటం గురు శిష్యుల బృందం భజన మండలిని స్థాపించాను. అనతి కాలంలోనే గొప్ప కోలాటం టీచర్గా పేరు ప్రఖ్యాతులు పొంది సన్మానాలు కూడా చేయించుకున్నాను. నేను కాళీమాత రిచువల్స్ చేశాను 9 రోజుల పాటు. నాకు రోజుకొక అద్భుతం జరిగింది. మా బాబుకి పెళ్ళి సంబంధం కుదిరింది. మా పాప ప్రెగ్నెన్సీతో ఉందని చెప్పారు. కమల పిల్లలని చెప్పారు. ఇలా ఒకటి కాదు, మరి ఎన్నో అద్భుతాలు నేను చూశాను. ఏంజల్స్ నెంబర్స్ ద్వారా, మనీకి సంబంధించిన నెంబర్స్ ద్వారా నా బ్యాంక్ బ్యాలెన్స్ వేలల్లో ఉన్నది కాస్త లక్షల్లో పెరిగింది. ఈరోజు నేను, మా వారు, నా కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, 2 మనవరాలు మేమందరం ఆనందంగా సంతోషంగా ఉన్నాము. వీటన్నిటికీ కారణం మానసి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు నా జీవితంలోకి ఒక దేవతలాగా వచ్చారు. 40 ఏళ్ళుగా నేను సఫర్ అవుతున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి పాజిటివ్ ఎనర్జీ ఉండేలాగా చేశారు. నాకు మాట్లాడే విధానం సరిగా రాదు. మేడం క్లాస్లో జాయిన్ అయిన తర్వాతే ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను. నాకు నమ్మకం ఉంది, నేను స్టేజీ మీద కూడా మాట్లాడగలిగే స్థితికి వస్తానని. మేడం దగ్గర ఇంకా రిచువల్స్ నేర్చుకొని నేనెన్నో బెనిఫిట్స్ పొందాను. అవి మీ ముందర ఉంచాను. మీరందరూ కూడా నాలాగే మీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించుకొని వెలుగులో ప్రకాశిస్తారని ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం.